అధ్యక్ష హోదాలో భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 సదస్సు సెప్టెంబర్ 10న విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు ఈ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం చేసిన వ్యయం వింటే హౌరా అనవలసిందే. ఇంత డబ్బు అభివృద్ధికి వినియోగిస్తే ఎన్నో ప్రాజెక్టులు చేపట్టవచ్చు, ఉద్యోగ అవకాశాలు పెరిగేవి అంటున్నారు. ఈ సదస్సు నిర్వహణను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖర్చుకు వెనుకాడకుండా భారీ వ్యయంతో సదస్సును విజయవంతం చేసింది. 20 సదస్సు కోసం 990 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయి 4100 కోట్లకు చేరింది. భారత్ లాంటి దేశం ఒక సదస్సు కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అనవసరం అన్న వాదన ప్రారంభమైంది. మరో అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్ర మోడీ సొంత ప్రచారానికి ఈ మొత్తాన్ని వాడుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ని పెంచడానికే అంటున్నారు. రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల ముందస్తు ప్రచారం కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించారని ఆరోపిస్తున్నాయి. 990 కోట్లను మినహాయించి మిగతా 3110 కోట్లను బీజేపీ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశీ అతిథులకు ఖరీదైన బంగారు వెండి పాత్రలో ఆహారం సర్వ్ చేసి అనవసర ఆర్భాటాలతో ఖర్చు చేశారంటున్నారు. కాగా ఈ ఆరోపణల్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ టీం ఖండించింది. G20 సదస్సుకు అంచనాకు మించి ఖర్చు చేశారన్న ఆరోపణల్ని కొట్టేసింది. కేవలం సదస్సు నిర్వహణకే కాకుండా మౌలిక వసతుల కల్పనకు కూడా ఆ మొత్తాన్ని వినియోగించారని వివరించింది. ఏది ఏమైనా అభివృద్ధి చెందుతున్న మన దేశానికి ఇలాంటి సదస్సులు ఇంత ఖర్చుతో ఏర్పాటు చేయడం అవసరమా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.